విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారని నేను విన్నాను, అది నిజమా? అవును, దాదాపు చాలా స్ట్రీట్స్లో అంటే వాటర్ వచ్చి పాడైపోయింది కదా, అప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఫుడ్ సప్లై చేశారు బాగా చాలా మందికి. కంటిన్యూస్గా ఒక 1 వీక్ వరకు సప్లై చేశారు. అంటే మీ ఏరియాలోనే అట్లా జరిగిందా? అందరి ఏరియాలో విజయవాడ మొత్తం? మేము అవుట్స్కట్స్ లో ఉంటాం, సో మాకేం ప్రాబ్లం రాలేదు. అక్కడ ఒక వంతెన ఉంటుంది, ఆ వంతెన వల్ల ఆ ప్రాబ్లం అంతా వచ్చిందని అంటున్నారు. సో అక్కడ పాపం చాలా ఫుడ్ లేక కరెంట్ లేక చాలా మంది చాలా ట్రబుల్ ఫేస్ చేశారు. అప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది, చాలా మన ఆర్టిస్టులు కూడా చాలా మంది. కానీ అలాంటినప్పుడు మీకు ఏమనిపించింది? ఏంటి ఇలా జరుగుతుంది విజయవాడలో? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇల్లు మొత్తం మునిగిపోయాయి, డెడ్ బాడీస్ కూడా వెళ్ళిన ఇది కూడా ఉందంట. అవునా? ఆ వరదల్లో ఆ వాటర్ లో డెడ్ బాడీస్ వెళ్ళిన ఇది కూడా ఉందంట. చాలా మంది ఒక మధ్యలో ఫుల్ వాటర్ మధ్యలో లేడీస్ ఉన్నారు, ఎంత కష్టం వాళ్ళకి. అప్పుడు ఏమైందంటే బోట్ సప్లై చేశారు. ఇప్పుడు బోట్స్ వాళ్ళకి దొరికిందే ఛాన్స్ అని, మేము ఇంతకైతేనే వస్తాం, మేము అంతకైతేనే వస్తామని వాళ్ళు డిమాండ్ చేయడం వీళ్ళ సైడ్ నుంచి. బట్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసింది వాళ్ళకి, క్విక్ గా అసలు ఇమీడియట్ గా మొత్తం మంచిగా చేసేసింది గవర్నమెంట్. దట్ వాజ్ రియలీ నైస్. గవర్నమెంట్ గురించి చాలా బాగా చెప్పావు. చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు. సో నీకు మేలు చేసిన వాళ్ళు ఎవరైనా గుర్తున్నారా? చిన్న విషయం కూడా నాకు ఏదైనా చేశారంటే అది గుర్తుపెట్టుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి నాకు గొడవలు వచ్చినా కూడా గుర్తుపెట్టుకుంటా, ఎప్పటికీ మర్చిపోను. వాల్యూ ఇస్తా మనుషులకి, అస్సలు అలా చేయను. అలానే మేలు చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటా, పెట్టుకోవాలి కూడా. నువ్వు చేస్తే నేను గుర్తుపెట్టుకోకపోతే నీకెంత బాధ ఉంటుందో అవతల కూడా అంతే ఉంటుంది కదా. అవును, గుర్తుపెట్టుకోవాలి. నీ లైఫ్ లో ఈ మూమెంట్ ని మర్చిపోలేనక్క అనేది ఏదైనా ఒక్క మూమెంట్ చెప్పు. చిన్నవి రా, పెద్దవి నాకంటూ ఏం లేదు, ఎందుకంటే నన్ను నేను చూసుకోగలుగుతాను కదా. చిన్నవి ఉన్నాయి చాలానే. సో నీ లైఫ్ లో ఎవరైనా ఎన్నిపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు? చాలా. నీది చిన్న లైఫ్, చిన్నదేరా. చాలా మంది అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్షిప్లో. నేను సోషల్ మీడియాకి వచ్చినాక సోషల్ మీడియాలో వల్ల అట్లా నేను అందుకే తొందరగా ఎవరితో మాట్లాడి చాలా ఈజీగా నమ్మేసేదాన్ని ఇదివరకు మనుషుల్ని. నేను ఏంటంటే ఒక్కసారి నమ్మానంటే వీళ్ళు నా వాళ్ళు అనేలాగా బతుకుతాను. పొడుస్తారు గట్టిగానే. అప్పుడు నువ్వు అలా ఎలా ఫేస్ చేసావు? ఏం చేస్తాం అక్క, ఇంక అంతకు మించి ఏం లేదు. వాళ్ళు అంటా ఉంటారు, మనం తీసుకుంటా ఉంటాం. మనం అన్నా కూడా కొంతమంది ఎలా అంటారు, చాలా మూర్ఖంగా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే, అక్కడితో తెంచేసుకోవడం బెటర్. అంతేనా? అంతే, ఇంకేం చేస్తాం అంతకు మించి. ఎన్నిపోటు పొడిచే వాళ్ళకి ఏం చెప్తారు? దానివల్ల వాళ్ళకి ఏం యూజ్ ఉండదు, వాళ్ళకి తిరిగి కొట్టిద్ది 110%. అలా చేయడం వల్ల మీకు ఏది ఉపయోగం లేదు. సో అలా నీకు ఎన్నిపోటు పొడిచిన వాళ్ళకి అలా జరగడం నువ్వు చూసావా? తెలియదు, నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, నాకు నిజంగా అంత ఐడియా లేదు.